అదితి మాధవ్‌తో ఇలా అంటుంది. "అన్నయ్య క్రిష్ బావ వాళ్ళ వైఫ్‌ని నువ్వు చూడలేదు కదా! ఇదిగో" అని చెప్తుంది. సో, తను చెప్పగానే అప్పుడు చూస్తాడు మాధవ్ సత్య వైపు. సత్యని చూసిన వెంటనే షాక్ అవుతాడు. "హేయ్! నువ్విక్కడేం చేస్తున్నావు?" అని ఎక్సైటెడ్‌గా అడుగుతాడు. "హా! ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. పాడదామని వచ్చాను" అని సత్య నవ్వుతుంది. "మరి నువ్వు?" అని సత్య అడుగుతుంది. నేను ఆ సింగింగ్ కాంపిటీషన్‌కి జడ్జిగా వచ్చాను" అంటాడు. ఆ తర్వాత సత్య, మాధవ్ ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. "నేను నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు సత్య" అని మాధవ్ అంటాడు. "నేను కూడా" అని సత్య అంటుంది. "మాధవ్, నీకు సత్య ముందే తెలుసా?" అని క్రిష్ వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. అవునమ్మమ్మ, నేను తనని ఇటలీలో కలిశాను. ఇటలీలో బిజినెస్ స్టడీస్‌కి వెళ్ళాను కదా! ఆ టైంలో ఇండియన్ కమ్యూనిటీలో తనని కలిశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. కానీ ఇండియా వచ్చిన తర్వాత ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వలేకపోయాము" అని మాధవ్ చెప్తాడు. యాక్చువల్‌గా నేను ముందే చెప్పాను కదా, సత్య తన సెమిస్టర్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని 1 మంత్ బ్యాకే వస్తుంది. అలాగే మాధవ్ కూడా తన మాస్టర్స్‌ని కంప్లీట్ చేసేసి ఒక 10 డేస్ బ్యాకే ఇండియా వస్తాడు. "అన్నయ్య పెళ్లి ఫోటోలు నువ్వు చూడలేదా బావా?" అని ఆదిత్య అడుగుతాడు. "లేదు ఆదిత్య, నేను 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత తిరిగి నాన్నగారి కంపెనీలో జాయిన్ అయ్యాను. సో, ఇక్కడికి వచ్చాక ఆ బిజీలో నేను పూర్తిగా మర్చిపోయాను" అంటాడు. "పర్లేదు బావా, ఫోటోలు చూడకపోతే నీ ఫ్రెండ్ డైరెక్ట్‌గా తన వైఫ్‌ని నీ ముందుకే తీసుకొచ్చాడుగా" అని అర్జున్ అంటాడు. "ఎవరి ఫ్రెండ్?" అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. వెంటనే సత్య అటువైపు చూస్తుంది. ఒక ముసలావిడ ఉంటుంది. "అమ్మ" అంటూ అరవింద ఆవిడ దగ్గరికి వెళ్తుంది. సో, అరవిందని వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటారు. "అమ్మమ్మ" అంటూ క్రిష్ అండ్ బ్రదర్స్ ముగ్గురు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని హగ్ చేసుకుంటారు. ఆవిడేమో వాళ్ళ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. "అమ్మ, నా కోడలు సత్య, ఇల్లరా" అంటూ అరవింద తనని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తుంది. సత్య ఏమో వణుకుపోతుంది ఆవిడ చూపు చూసేసరికి. కాళ్ళకి దండం పెట్టుకుని "నమస్తే అండి" అంటుంది. "తిను కృష్ణ భార్యనా?" అంటుంది. "అవునమ్మా." సత్యని పైనుంచి కిందకు చూస్తుంది. తను చుడిదార్లో ఉంటుంది. "కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇలానే డ్రెస్ వేసుకుంటారా? చీర ఏది?" ఆవిడ అలా అడిగేసరికి సత్యకి ఇంకా భయమేసేస్తుంది. అప్పటికే ఆల్రెడీ అర్జున్, ఆదిత్య వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తారు జాగ్రత్తగా ఉండమని. సో, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. "అత్తయ్య" అని క్రిష్ వాళ్ళ డాడీ ఆవిడతో చెప్పేలోపే ఆవిడ ఒక్కసారికి ఒక చూపు చూస్తుంది. అంతే, ఆపేస్తాడు ఆయన ఏం మాట్లాడకుండా. సత్య ఏమో ఏం చెప్పాలో తెలియక భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు క్రిష్ ఇలా అంటాడు. "అమ్మమ్మ, అందులో తను తప్పేం లేదు. జర్నీలో చీర, నగలు అంటే ఇబ్బంది పడుతుంది కదా అని నేనే తనని డ్రెస్ వేసుకుని రమ్మన్నాను." క్రిష్ అలా అనేసరికి అందరూ ఆశ్చర్యంగా అలాగే తన వైపే చూస్తూ ఉండిపోతారు. సడన్గా ఈ మార్పు ఏంటబ్బో అనుకున్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ ఎవ్వరి మాట వినదు. క్రిష్ మాట ఒక్కడి మాటే వింటుంది. ఇంకా తన వీపరాలు వదిన గారు, వాళ్ళ ఇద్దరు ఆదిశేషు, అరవింద వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు. సో, దగ్గర సంబంధమే చేసుకుంటారు. అందరిది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఒకే చోటు ఉంటారు. క్రిష్ వాళ్ళ అమ్మమ్మ క్రిష్ నానమ్మకి వదిన గారు అవుతుంది. ఆడపడుచు. సో, ఆవిడ హయాం అలా నడుస్తుందన్నమాట. ఆవిడదే పై మాట. "ఓహ్ అవునా, నా మనవడు చెప్పాడంటే ఓకే" అనేసి సత్యాన్ని కౌగిలించుకుంటుంది. మాధవ్ వాళ్ళ మమ్మీ, క్రిష్ వాళ్ళ మమ్మీ కూడా ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒకరి మొగాలు ఒకరు చూసుకుని సత్య కండిషన్ కోసం చాలా సాడ్గా ఫీల్ అవుతారు. కానీ ఆవిడ సత్యాన్ని దగ్గరికి తీసుకునేసరికి వీళ్ళు కూడా హ్యాపీ. "సరే, మీరంతా ఫ్రెష్ అయ్యారండి, నేను ఈలోపు డిన్నర్ ఏర్పాట్లు చూస్తాను" అని మాధవ్ వాళ్ళ మమ్మీ అంటుంది. క్రిష్ వాళ్ళ మేనత్త. ఆ తర్వాత అందరూ కలిపి డిన్నర్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళేమో నెక్స్ట్ డే అరేంజ్ చేసిన క్రిష్, సత్యాల రిసెప్షన్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. "అత్త, మాధవ్ బావకి పెళ్లి కూతురుని చూడాల్సిందే, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేపిస్తావు మా బావని" అంటూ అర్జున్ అడుగుతాడు కొన్ని కొడుతూ మాధవ్ వైపు. "అవునత్త, బావకి ఇప్పటికే 28 ఇయర్స్, అన్నయ్య కన్నా 2 months పెద్దోడు. నువ్వు త్వరగా బావకి మ్యారేజ్ చేసేస్తే నెక్స్ట్ నేను అన్నాళ్ళు వెయిట్ చేయలేను, త్వరగా బావకి పెళ్లి చేసే" అని ఆదిత్య అంటాడు. "ఏం చేయమంటారా నన్ను? నేను వాడితో వాదించి విసిగిపోయాను. పోనీ ఎవరినైనా లవ్ చేస్తున్నాడా అంటే అది చెప్పడు. ఇంకా నేనేం చేయను" అని క్రిష్ వాళ్ళ అత్తయ్య అంటుంది. "అన్నయ్య, తన గురించి సత్యాన్ని అడిగి తెలుసుకుందామా? తనకేమన్నా తెలుసుంటుందంటావా?" అని అదితి మాధవ్ని అడుగుతుంది నెమ్మదిగా. "ఎవరి గురించి?" అని సత్య అంటుంది. "అది ఇటలీలో" అని ఆదిత్య చెప్పేలోపే మాధవ్ నోరు మూసేస్తాడు తంది. "ఏం లేదు, తను అలాగే వాగుతూ ఉంటుంది, నువ్వు తిని సత్య" అనేసి మాధవ్ అంటాడు. సత్య కొంచెం అనుమానంగా చూస్తూ
ఆర్ యూ ష్యూర్ అని మాధవ్ని అడుగుతుంది. తను హా అన్నట్టు చిన్న స్మైల్ ఇస్తాడు. అలా అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఒక్క క్రిష్ తప్ప తను మాత్రం అలా సైలెంట్గానే ఉంటాడు. సడన్గా కృతిక ఏడవడం స్టార్ట్ చేస్తుంది. క్రిష్ వెంటనే లేచి ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణ వాళ్ళ అమ్మమ్మ ఇలా అంటుంది, కృష్ణ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కృతికని సత్య చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె తనకి తల్లి, తన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో, తనకి ఏం కావాలో అన్నీ సత్య తెలుసుకోవాలి అని సత్య వైపు చూస్తుంది క్రిష్ వాళ్ళ అమ్మమ్మ. సత్య ఏమో వాళ్ళ అత్తగారి వైపు చూస్తుంది, వెళ్ళనా అన్నట్టు. ఓకే అన్నట్టు అరవింద తల ఊపుతుంది. సత్యకి హ్యాపీనెస్ ఇంకా మామూలుగా ఉండదు. సో వెంటనే వెళ్ళి కృతిని ఎత్తుకుంటుంది. క్రిష్ కూడా సత్య దగ్గరికి వెళ్తూ ఉంటే, నువ్వెక్కడికి, ముందు కూర్చుని భోజనం కంప్లీట్ చేయి అని వాళ్ళ అమ్మమ్మ చెప్పేసరికి అని సాడ్గా కూర్చుంటాడు. తర్వాత సత్య బేబీని ఎత్తుకుని పైకి ఎక్కుతూ ఉంటే క్రిష్ అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే లేచి వెళ్దాం అనుకుంటాడు, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంకోవైపు ఏమో సత్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత తొలిపేసుకుని పగ్గలబడి నవ్వుతుంది. సో బంగారం, మీ నాన్న మీద మీ అమ్మ గెలిచింది, లేదంటే మనల్ని ఇద్దరిని కలవనివ్వకుండా చేస్తాడా, బాగా అయ్యింది అని నవ్వుకుంటూ ఉంటుంది. కానీ సడన్గా ఆగిపోతుంది. తనకి తెలియకుండానే సత్య ఆ పాపకి నేను మీ అమ్మని అని చెప్పింది. సో దానికి తన మొహంలో చిన్నగా చిరునవ్వు వస్తుంది. నాన్నమ్మ గారు చెప్పింది నిజమే, నేను నీ తల్లిని, నీకేం కావాలో నాకు తెలియాలి అని చెప్పి ఆ పాప ఫోర్ హెడ్ మీద చిన్నగా ముద్దు పెడుతుంది. ఆ తర్వాత కృతి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న పాల బాటిల్ తీసి బాగా క్లీన్ చేసి ఫార్ములా మిల్క్ని మిక్స్ చేస్తుంది. సో తను తెనాలి వచ్చేటప్పుడు మధ్యలో క్రిష్ చాలాసార్లు ఫార్ములా మిల్క్ మిక్స్ చేస్తూ ఉంటాడు కదా, సో ఆ కాంపోజిషన్ అంతా చూస్తుంది. అదే విధంగా సేమ్ ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ క్రిష్ డిన్నర్ చేసి లోపలికి వచ్చేసరికి సత్య పాపతో ఆడుకుంటూ ఉంటుంది. తను టెన్షన్ పెడతాడని తెలిసే క్రిష్ ఏమీ అడగకుండానే తను ఆల్రెడీ పాపకి మిల్క్ ఫీడ్ చేసేసాను అని చెప్తుంది. ఓకే అన్నట్టు క్రిష్ తల ఊపుతాడు అంతే. ఆ తర్వాత కృతికని ఎత్తుకుని టైమ్ టు స్లీప్ బేబీ అంటూ తనని ఎత్తుకుని జోకొడుతూ రూమ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో నెమ్మదిగా కృతిక పడుకున్న తర్వాత బెడ్ పైన పడుకోబెడతాడు. అప్పటి వరకు కూడా సత్య అలానే పక్కన నిల్చుని ఉంటుంది ఓ పక్కకి. సో బయటికి వెళ్తే క్రిష్ వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందో అని భయంతో క్రిష్ బెడ్ పైన కూర్చుని నిద్రపోతున్న కృతిని నెమ్మదిగా జోకొడుతూ ఉంటాడు, తను నిద్రపోతున్న తననే చూస్తూని. అప్పుడు సత్య ఎలా అంటుంది, చూడండి నేను కూడా ఈ రూమ్లోనే ఈ సోఫాలో పడుకోవచ్చా, ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్తే మీ అమ్మమ్మ గారు కోపపడతారేమో అంటూ తడబడుతూ అంటుంది. క్రిష్ సత్య వైపు స్ట్రైట్గా చూసి ఓకే అంటాడు. అప్పుడు సత్య కొంచెం రిలాక్స్ అవుతుంది. ఆ నైట్ అంతా తన మొహంలో ఒక సాటిస్ఫైడ్ స్మైల్ కనిపిస్తుంది అనమాట. క్రిష్ వాళ్ళ అమ్మమ్మని చూసి సత్య భయపడుతున్నా కానీ ఆవిడ వల్ల కొంతసేపు తను కృతితో టైం స్పెండ్ చేయగలిగింది. సో తన కూతురుతో టైం స్పెండ్ చేయడం కోసం క్రిష్ వాళ్ళ అమ్మమ్మ కోపాన్ని ఎంతైనా భరించగలదు అనుకుంటుంది. అలా సత్య తన డేలో జరిగిందంతా గుర్తు తెచ్చుకుని తన మొహం మీద చిరునవ్వుతో నిద్రపోతుంది.